ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. సార్, శ్రీ ఆది శంకరాచార్యులు వారు అందించిన భజగోవిందం గురించి మీ యొక్క మాటల్లో సార్. కతే కాంత ధనగత చింత వతుల కిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖా భవతి భవానవతరణే నౌక భజ గోవిందం. త్రిజగతి సజ్జన సంగతి రేఖ. త్రిజగతి అంటే మూడు లోకాల్లోనూ అంటే భువర్ సువర్ అంటే అనేక రకమైన హాస్టల్ వర్డ్స్ లో ఎక్కడ పోయినా కూడాను సజ్జన సాంగత్యం చేసి తీరాలి. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని తీరాలి. మనకి తెలియనప్పుడు తెలుసుకున్న వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటేనే కదా మనకి తెలుసుకోవడం. దాన్నే సజ్జన సాంగత్యం అంటారు. సత్యం తెలుసుకున్న జనులే సజ్జనులు. కనుక మన అజ్ఞానం పోవడానికి ఈ భవార్ణమంలోంచి, భవ అంటే అది కావాలి, ఇది కావాలి, ఇది లేకపోతే బతకలేము, అది లేకపోతే బతకలేము అనే సాగరంలోంచి మనకు దారి చూపించే, తీరం దాటించే నౌకే ఈ సజ్జన సాంగత్యం అనేది. భజగోవిందంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పద్యం, శ్లోకం ఈ సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తమే జీవన్ముక్తి అనేది. సత్సంగం అంటే సత్యంతో సంగం. సత్యం అంటే ఆత్మ పదార్థం, నిత్యమైనదే సత్యం. వేదాంత పరిభాషలో సత్యం అంటే అబద్ధం పలకూడదు, నిజం పలకాలి అనే దాని గురించి ప్రస్తుతం కాదు. సత్యం అంటే ఇక్కడ ఆత్మ పదార్థం. అంటే నిత్యమైనదే ఆత్మ, అనిత్యమైనదే అనాత్మ. ఆత్మే సత్యం, అనాత్మే అసత్యం అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవాలి. కనుక సత్యంతో సాంగత్యం అంటే మనం ధ్యానంలో మన ఆత్మ పదార్థంతో మనం ఏకమై ఉండడం. అంటే మనసులో ఏ మటుకు ఆలోచన లేకుండా ఆలోచన రహితం చేసుకుని అంతర్ముఖంగా ఉండి దివ్య చక్షువును ఉద్దీపనం చేసుకోవడమే సత్సంగం యొక్క ధ్యేయము. అదే సత్సంగం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.